13-14 ఇయర్స్లో పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి. ఒక ఏజ్ వచ్చినాక పీరియడ్స్ స్టాప్ అవుతాయి. పీరియడ్ స్టాప్ కాగానే దాన్ని మెనోపాజ్ అంటాం. యూజువలీ ఇది ఏ ఏజ్కి వస్తుంది? అరౌండ్ 45 to 50 ఇయర్స్ మధ్యలో పీరియడ్స్ ఆగిపోవడం అనేది జరుగుతుంది. కొందరికి కొంచెం ఎర్లీగా, కొందరికి కొంచెం లేట్గా జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మన బాడీలో ఓవరీస్ అనేటి ఈస్ట్రోజన్ తయారు చేయడం తగ్గిపోతుంది. సో ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతే మనకి పీరియడ్స్ కూడా తగ్గిపోతాయి. పీరియడ్స్ తగ్గిపోవడం ఒకటే కాదు, దీంతో పాటు మనకి వేరే మన బాడీలో చేంజెస్ అనేటివి చాలా ఉంటాయి. సో కమింగ్ టు ఏంటిది, మనకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మన బాడీలో ఉన్నప్పుడు అది కొన్ని రకాలుగా మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే హార్ట్కి ప్రొటెక్షన్ ఉంటుంది, బోన్స్కి ప్రొటెక్షన్ ఉంటుంది, స్కిన్కి ప్రొటెక్షన్ ఉంటుంది. సడన్గా ఈ హార్మోన్ అనేది తగ్గిపోయేసరికి కొన్ని ప్రాబ్లమ్స్తో వస్తాయి. మెయిన్గా ఏంటిది, హాట్ ఫ్లషెస్ అంటాము. హాట్ ఫ్లషెస్ అంటే వేడిగా ఉన్నట్టుండి వేడిగా అనిపించడము, రాత్రి నిద్రలో వేడివేడిగా చెమటలు వచ్చేసి లేవడము, ఇవి హాట్ ఫ్లషెస్ ఉంటాయి. ఇది బాడీలో చేంజెస్ వలన ఉంటాయి. యూజువలీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇది బాడీ అడ్జస్ట్ అయిపోతుంది, సర్దుమరుగుతుంది. లేదా తగ్గకపోతే అప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది.